మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నారు. అనేసరికి వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వాడికి భయం వేసేసి ఆ హనుమ యొక్క తేజస్సు చూసేసరికి సంపేసేయండి అన్నాడు. అనేసరికి విభీషణుడు లేచాడు. సాధుర్వా యది వా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్నదూతో వదమర్హసి. అన్నయ్య, నువ్వు వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, పురాణాలు చదివావు, ధర్మం తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చినటువంటి దూతని సంహరించమంటే ఇంకా చదువుకోవడం అనవసరం అని నాకు అనిపిస్తోంది. దూతని చంపకూడదు. దూతకి కొన్ని శిక్షలు శాస్త్రంలో చెప్పారు. తల గొరిగించవచ్చు, ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చి వాత పెట్టచ్చు, తప్ప సంహరించకూడదు. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? దీన్ని తిరిగి వెళ్ళిపోని కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల మీదకి పంపించు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నీ శక్తి ఏమిటో తెలుస్తుంది. అంతేకాని వచ్చినటువంటి దూతని చంపుతావా? చంపకన్నయ్యా అన్నాడు. అంటే విభీషణుడి మాటలు విని ఒక శిక్ష వేశాడు. ఈ వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం, అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తిరిగి తన ఊరెడుతుంది. మిత్రులు, స్నేహితులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి అని ఏడిపిస్తారు. అలా చెయ్యండి అన్నాడు. వెంటనే పాత బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, ఆయన్ని కట్లు కట్టారు, రథం ఎక్కించారు, చతుష్పదములంటే 4 రోడ్ల కూడళ్లలోకి తీసుకెళ్లారు, ఇరుకు వీధుల్లో తిప్పారు, పెద్ద వీధుల్లో తిప్పారు, కర్రలతో కొడుతున్నారు. చారీకుడు అని ప్రకటిస్తున్నారు. గూఢచారి అని. మేడల మీద, మిద్దెల మీద ఆబాల గోపాలం, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ నిలబడి చూస్తున్నారు. ఇంత కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట, పోనీలేరా కొడితే కొట్టారు, రాత్రి వేళ కదా లంకాపట్టణం అన్వేషించాను, ఒక్కసారి పగటిపూట ఈ రావణాసురుడి యొక్క బలం ఏమిటో, ఈ లంక యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాను. మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా లంక ఎలా ఉంటుందని అడిగితే అని ఒక్కసారి చూశారట. చూసి మహానుభావుడు అంతా తిరిగి తీసుకొచ్చిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకి ఆ కట్లని జార్చేసుకున్నారు. తోకకి వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తోకని తీసి ఇలా పట్టుకున్నారు. ఆ తోరణం మీద నించునేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి. ఆ కాపలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు. 4 టన్నుల కాళ్ళతో తన్నేటప్పటికీ కింద పడిపోయారు, ప్రాణం విడిచిపెట్టేశారు. కానీ కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సీతమ్మ నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా, ఆ కోతి తోక కాలిపోతోంది, దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు. వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పతి శుశ్రూషాం యజ్జస్తి చరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశోషో మే సీతోభవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంధతః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః. ఈ శ్లోకాలు సుందరకాండలో మంత్రములని అంటారు. ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఒళ్ళు అగ్నిహోత్రంతో కాలిపోతున్నంత కష్టంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శ్లోకాలు వింటే ఉపశాంతి లభిస్తుందంటారు. నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల యందు సేవ చేసిన దాననైతే, రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అమ్మవారి పాతివ్రత్య శక్తి అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది. స్వామి చూసుకున్నారట, ఏమిట్రా తోక కాలడం మాని మండడం మాని వెన్నపూసలా ఉందనుకున్నారట. అవునులే, నేను సముద్రాన్ని దాటి వస్తుంటే మైనాకుడు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నాకు నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి పేరు చెప్తే, సీతమ్మ తల్లి పేరు చెప్తే ప్రకృతిలో ఉపకరించనిది ఏదుంటుంది? అయినా నా తండ్రి వాయుదేవుడికి అగ్నిహోత్రుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అనుకున్నట్ట. అనుకుని మహానుభావుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారటోసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. చూశారట. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వశలేన సమోబలి
తన్ని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా, వీడింట్లో పెడదాం మొదట అనుకుని అక్కడ పెట్టారు బోణి. ఆ ఇల్లు కాలడం మొదలుపెట్టింది. అంతే, ఇంకక్కడి నుంచి యజ్ఞశత్రోశ్చ భవనం ఇంద్రశత్రోశ్చ భైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః ధూమకేతోశ్చ భవనం పిశాచ ముఖో భవనం. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, అగ్గి పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఇన్నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోక్కి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ బట్టి కడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతోంది. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. క్వచిత్ కింసుమ సంకాశాహ క్వచిత్ చాల్మలి సన్నిభాహ క్వచిత్ కుంకుమ సంకాశాహ శిఖావహ్నేస్య కాశీరే. కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు చారీకుడు అన్నవారు ఆకాశంలోంచి మెరుపులు దూకేసినట్టు మేడల నుంచి పిల్లల్ని పట్టుకుని ఆ రాక్షస స్త్రీల కిందకి దూకేస్తున్నారు. ఎక్కడ చూసినా హాతాపహాపుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా పునరాప్రువద్భి అని ఓ కొడుక, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ మనవడా, ఓ తాత, ఓ అన్న, ఓ చెల్లి, ఈ కేకలే. పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ లంకంతా కాలిపోతోంది. ఒళ్ళు కొవ్వి ఉన్నారేమో చాలాసేపు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు. కడుపు మంట, వీడు కాలిపోయినా వదలటం లేదట, ఇంకా కాలుస్తూనే ఉన్నట్ట. ఎందుకని? దిక్కుమాలిన రాక్షసులు ఎంత అల్లరి చేశారా అని. అలా కాలిపోతుంటే స్వామి సంతోషంగా వెళ్ళి ఒక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు. ఇలా చూసేటప్పటికి ఎదురుగుండా లంకంతా కాలిపోతుంది. హరే రే, ఎంత పని చేశాను. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ అని. ఎవడు ధన్యాత్ముడు అంటే వచ్చినటువంటి కోపాన్ని దీప్తమగ్నిమివాంభస, అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టుగా కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు. క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయా వాచానరం సాధు నధిక్షిపేత్. కోపం కాని వచ్చేస్తే పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ క్రోధానికి వశుడైపోయి. ఇవాళ నేను ఎంత పని చేశాను. యథోరగస్తతం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. కానీ ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకుని అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేనచ ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి యొక్క తేజస్సు చేత నేను రక్షింపబడ్డానో, నాతో కని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్నిని అగ్నిలా కాలుస్తుంది. ఆవిడ ఆత్మస్వరూపిణి. ఆవిడ ఖడ్గము చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, అగ్ని చేత కాల్చబడదు. అందుచేత ఆయమ్మకేం ప్రమాదం జరుగుతుందనుకున్నారు. ఇంతలో చారణులు అటుగా వెళ్ళిపోతున్నారు. చారణులంటే శుభవార్తలు చెప్పే దేవగాయకులు. అటు వెడుతూ వాళ్ళు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఏమాశ్చర్యం! ఇవాళ ఒక వానరుడు హనుమ 100 యోజనల సముద్రాన్ని దాటి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి సమిధగా పడేశారు. ఆ లంకంతా కాలిపోతోంది. కానీ ఒక్క శిశుపావృక్షము కింద కూర్చున్న సీతమ్మకి అపకారం జరగలేదన్నారు. ఆహాహా, ఎంత మాట అన్నాననుకున్నారు. ఎగిరి దూకారు. మళ్ళీ శిశుపావృక్షం దగ్గరికి వచ్చేశారు. అమ్మా, లంకంతా కాల్చేశానమ్మా, బెంగెట్టుకోకన్నారు. చెప్పవలసిన మాట దుష్టాత్ముడు రావణుడికి చెప్పేశానమ్మా, నువ్వేం బెంగపెట్టుకోకు, వాడు భయంతో చచ్చిపోయాడమ్మా సగం, రామచంద్రమూర్తి కోసం వదిలేశానమ్మా, లేకపోతే గిల్లెద్దురు తలకాయలు అన్నారు. అని అమ్మా, నేను బయలుదేరుతున్నానమ్మా, తొందరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది తల్లి, నువ్వేం బెంగ పెట్టుకోకు, శోకమునకు గురికాకు, నెల్లాళ్లలో రాముడు వచ్చేస్తాడు అని ఒక్క దూకి మళ్ళీ ఎగిరి వెళ్ళారు. తుంగికి ఎగిరారు. వెళుతున్నప్పుడు పర్వతాన్ని ఎలా పీడించారో అలాగే పీడించారు. మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్ళారు. అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. ఆకాశం బద్దలైపోయిందా అనుకున్నారట. అనుకుని వానరులందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. పరిగెత్తుకొచ్చి తాత అంత అరుపు వినిపిస్తోంది, హనుమదేనా అన్నారు. తప్పకుండా హనుమదేరా అంటే, చూశారంటావా సీతమ్మని అన్నారు. సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య అనాదయేవం విదో భవేత్. హనుమకు ఒక కార్యం చెప్తే అవకపోవడం అన్నది ఉండదు. అయింది కాబట్టే ఇవాళ ఇంత మహానాదం చేశాడు. అయిందిరా సీతమ్మ దర్శనం అన్నారు. ఏమంటారో అని చూస్తున్నారు. పరమవేగంతో తొడల నుంచి వచ్చినటువంటి ధ్వని వినపడుతోందట.
ఒక్కసారంత ఎదురుగుండా కనబడ్డారు. వచ్చేస్తున్నారు మహానుభావుడని ఇలా దోషులకి నమస్కరించారు. సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ టెన్షను. ముందు సీతమ్మ అన్నాడా, తర్వాత చూశాను అంటాడో చూడలేదు అంటాడో. అందుకని ముందు దృష్ట్వా చూడబడెను అన్నారు. తను చూశాడా, సీతమ్మ దర్శనం ఇచ్చిందా? దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణన్యవేదయత్ నిశిసాదత హస్తేన గృహీత్వా వాలిన సుఖం. చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేకేశారట. వేసి అక్కడి నుంచి గభాల దూకి ఒక సరోవరంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద దిగారు. దిగి అక్కడి నుంచి దిగి భూమండలం మీదకి వస్తున్నారు. అంతేట ఇంకా మహర్షి వర్ణిస్తారు, అమ్మయ్యా మన వాడు సీతమ్మ తల్లి దర్శనం చేశారన్నారు.